హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరుగుతోంది. వరుస హత్యలు, హత్యాయత్నాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. 2 వారాల్లో నగరంలో 10కి పైగా హత్యలు, మరికొన్ని హత్యాయత్నాలు జరిగాయి. నైట్ పెట్రోలింగ్, గస్తీ లేకపోవటమే కారణం అంటున్నారు నగరవాసులు. అడపాదడప మాత్రమే ఈ గస్తీ ఉంటూ ఉండడంతో చెలరేగిపోతున్నారనేది కూడా వినిపిస్తోంది. ఇక రౌడీ షీటర్లు ఈ 3 రోజుల వ్యవధిలో నార్సింగి, కూకట్పల్లి, మలక్పేట్, బేగం బజార్లో 4 హత్యలు జరిగాయంటే కనుక ఎలాంటి పరిస్థితి సిటీలో ఉందో అర్థమవుతోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా రియల్ ఎస్టేట్ పరంగా లేదంటే వాటి ఖరీదు పరంగా చాలా కాస్ట్లీ ఏరియాస్ అని చెప్తూ ఉంటారు. దీనికి రియల్ ఎస్టేట్కి ఏదైనా సంబంధం ఉందా? హత్యలు పెరిగిపోతున్నాయి. 10 హత్యలు గడిచిన కొద్ది కాలంలోనే. ఏ రకంగా చూడాలి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ఆర్ఈ మనం చూస్తున్నాము, గత 2 వారాలు కూడా నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతూ ఉంది. అయితే బయటికి రావాలంటే కూడా నగర వాసులు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత 2 వారాల్లో కూడా చూసుకుంటే 10కి పైగా కూడా హత్యలు, హత్యాయత్నాలు జరిగాయి. అయితే ఇందులో ముఖ్యంగా కూడా చూసుకుంటే పాటిగడ్డ నుంచి మొదలు పెట్టుకుంటే సికింద్రాబాద్ వరకు కూడా చాలా వరకు హత్యాయత్నాలు జరిగాయి, హత్యలు జరిగాయి. అందులో చాలామంది మరణించారు ఆన్ ది స్పాట్లో. మరి కొంతమంది మేజర్ గాయాలతో కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా దీనికి కారణాలు అయితే గస్తీ చేపట్టకపోవడం, అలాగే పెట్రోలింగ్ లేకపోవడం కారణంగానే పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రావడం లేదనేది ప్రధాన కారణంగా వినిపిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో వరుస హత్యలతో కొంతమంది పోలీసులు బయటకు వచ్చారు, పెట్రోలింగ్ నిర్వహించారు. అయితే ఆ 2 రోజులు మాత్రమే నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ కనిపించకపోవడంతో మరి 3 రోజుల పాటు కూడా చూసుకుంటే మలక్పేట్, కూకట్పల్లి, బేగం బజార్ ప్రాంతాల్లో మరో 4 హత్యలు జరిగాయి. అయితే ఇందులో ముఖ్యంగా రౌడీ షీటర్ల మధ్య కూడా వాగ్వాదం జరగడంతో అక్కడికక్కడే కూడా వారు వరుస హత్యలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా గస్తీ చేపడుతూ ఉన్నారు. కాకపోతే దీనికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఇందులో 2 ప్రధాన కారణాలు చూసుకుంటే ఈ హత్యలకు సంబంధించి నిరోధించే విషయాలు అయితే 2 ఉన్నాయి. ఒకటి, నిరోధించగల విషయం ఏమిటంటే రౌడీ షీటర్లు ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ప్రీవియస్ కేసెస్లో వాళ్ళు ఉంటే వారిపైన ఒక నిఘా పెట్టి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల అది ఈ హత్యలను నిరోధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్ కేసు ఎవరైనా ఫ్యామిలీ పర్సన్స్తో వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి హత్యలు జరిగితే దాన్ని నిరోధించలేమని కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే రౌడీ షీటర్స్ వల్ల జరిగే హత్యలు అయితే పూర్తిగా నిరోధించదగ్గ విషయం. కానీ పోలీసులు మాత్రం ఏమాత్రం రౌడీ షీటర్లపైన ఒక కన్ను వేయడం లేదు, వారిపై నిఘా పెట్టడం లేదనే వినిపిస్తుంది. నగరంలో చాలామంది రౌడీ షీటర్స్ ఉన్నారు. వారికి మధ్య గొడవల వల్ల చాలామంది మరణిస్తున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ గొడవల్లో కొంతమంది మరణిస్తున్నారు. కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది స్నాచింగ్ ఏదైతే ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది, నగర శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ అని మొబైల్ స్నాచింగ్ ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నట్టు కూడా జరుగుతుంది. ఈ స్నాచింగ్ చేస్తున్న సమయంలో వారిని హత్య చేయడం కానీ, హత్యాయత్నానికి పాల్పడడం కానీ, ఆ తర్వాత వారి మెడలో ఉన్న గొలుసులు కానీ, అలాగే మొబైల్స్ కూడా దొంగిలించిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా ఈ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో అది నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా నగరంలో పెట్రోలింగ్ వ్యవస్థ అనేది పెంచాలి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా 3 కమిషనరేట్స్లో కూడా పూర్తిగా కూడా పెట్రోలింగ్ గస్తీ పెంచితే ఇటువంటి నేరాలు జరగకుండా ఉంటాయని కూడా ఒకవైపు నగరవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 3 రోజుల్లో జరిగిన 4 హత్యలు చూసుకుంటే అంటే ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే పూర్తిగా గస్తీ పెంచాలని కూడా ఒకవైపు నగరవాసులు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. హరి, రైట్ సుష్మిత, హైదరాబాద్లో చూసుకుంటే కనుక పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాళ్ళకున్న వాహనాలు అవ్వచ్చు, లేదంటే వ్యవస్థ అవ్వచ్చు, నిజంగా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇన్నోవా కార్లు కూడా పోలీసుల దగ్గర ఉన్న పరిస్థితి. పెట్రోలింగ్ మరి ఎందుకు లేదు అనే దానికి సమాధానం పోలీస్ నుంచి వస్తుందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి.